పరమేశ్వరుడు అనే పాదపద్మాల జంట అనే గూడును ఆశ్రయించు ఓ పక్షి, ఎందుకు తిరిగి తిరిగి అలసిపోతున్నావు అన్నాడు. అలా ఆశ్రయించాలంటే మనలో ఉన్న భక్తిని తీగలా వస్తుంది కదా. ముందు ఒక విత్తనం ఇలా నాటగానే అంకురం అంటారు, స్టార్టప్ అంటే అంకురం అంటారు కదా. అంకురం అంటే అంకుర దశలో ఉన్నప్పుడు చూడండి, ఏమాత్రం చిన్న గాలి గట్టిగా వీసినా అది పాడైపోతుంది, దాన్ని చూసుకోవాలి. భక్తి అంకురంగా వస్తుంది మొదట, ఎవరిలో కొద్దిగా వస్తుంది. ఎలాంటి ప్రవచనాలు విన్నప్పుడో, దేవుణ్ణి చూసినప్పుడో, ఎవరో ఏదో పారాయణ చేస్తుంటేనే ఏదో అనిపిస్తుంది ఒకసారి, ఇందులో ఏదో ఉంది, లేకపోతే వాన వచ్చినా సరే ఇంతమంది ఎందుకు కూర్చున్నారు ఇక్కడ, సంథింగ్ ఈజ్ దేర్, అదేమిటో తెలియదు కానీ ఏదో ఉంది. ఇదే అంకురం అంటే, దాన్ని కాపాడుకోవాలి. అలాగే కూర్చుంటారా మన పని మందే అని వెళ్ళిపోకూడదు. అంతమంది కూర్చున్నారంటే ఏదో ఉంది కదా, అదేమిటి అదేమిటి, నువ్వు విన్నా వినకపోయినా ఇంటికి వెళ్ళాకైనా అదేమిటని ఆలోచించాలి. అలా ఆలోచించి భక్తి అనే తీగని ఎలా వృద్ధి చేసుకోవాలో ఇప్పుడు చెబుతున్నారు. ఆనందమృతపూరిత హరపదాంభోజాలవాలోద్యత, భక్తి అనే లతని ఎలా పోషించాలో తెలుసుకుందాం. అది చిగురాకు వెయ్యాలి, మారాకు వెయ్యాలి, నెమ్మదిగా ఒక పాకుడు కంపను ఆశ్రయించాలి, అక్కడి నుంచి ఒక పందిరి గుంజను ఆశ్రయించాలి, అక్కడి నుంచి ఒక పందిరిని ఆశ్రయించాలి. అప్పుడు విస్తృతంగా విశాలంగా పెరగాలి మన భక్తి. లేకపోతే ఈ లోపు ఎక్కడో అక్కడ మొత్తం నాశనం అయిపోతుంది. అలా జరగాలంటే ఇటువంటివి వినాలి. ఆనందమృతపూరిత హరపదాంభోజాలవాలోద్యత స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతిక శాఖోపశాఖాన్విత, స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతిక శాఖోపశాఖాన్విత, ఉచ్చైర్మానసకాయమానపటలైవాక్రమ్య నిష్కల్మష, ఉచ్చైర్మానసకాయమానపటలీం ఆక్రమ్య నిష్కల్మష, నిత్యాభీష్టఫలప్రద భవతు మే సత్కర్మ సంవర్ధిత. ఏదో ఇలా ఒక పారాయణ చేయగానే, ఒక శ్లోకం చదవగానే, 4 సార్లు గుళ్ళోకి వెళ్ళగానే, ఒక యాత్ర చేయగానే భగవద్ అనుగ్రహం కలుగుతుంది అనుకోవడం అమాయకత్వం. అది అమాయకత్వం. దానికి నువ్వు చేసే ప్రయత్నం ఏమిటి? ఎందుకంటే ఇలా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, కొన్ని కోట్ల మంది ఉన్నారు. నిన్ను అనుగ్రహించాల్సిన అవసరం ఆయనకేమిటి? ఇక్కడ నీతోటి ఆయనకేం ప్రత్యేకమైన బంధుత్వం లేదు కదా, ఎందుకు అనుగ్రహిస్తాడు దేవుడు? అంత లోకు కొడతారేమిటి? అలా చూస్తే చాలు, వెడితే చాలు, ముట్టుకుంటే చాలు, ఇవన్నీ పిచ్చి మాటలండి. ఇవన్నీ ఏం జరగదండి వాటి వల్ల. మీరు చేసి చూసుకోండి, జీవితాంతం ఏడుస్తూ ఉండాల్సిందే. అలాగే మన దుఃఖాలు ఏం తీరవు. అవి తీరాలి అంటే ఈ భక్తి అనే తీగని మనం పెంచి పోషించాలి. ఎలాగా? ఆనందమృతపూరిత, ముందు విత్తనం దశలో ఉన్నప్పుడు అది పెరగాలంటే నీరు పోయాలా వద్దా? భక్తి అనే తీగ పెరగాలి అంటే ముందు విత్తనం నాటగానే, కొంచెం బీజం ఏదైనా మనస్సులో పడగానే ఆనందం అనే నీరు పోయమన్నారు. అంటే ముందు వెంటనే మయ్యా ఇవాళ విన్నాను కదా, శివుడు ఒక సింహం నా గుండెల్లో ఉన్నాడు, నా మనస్సు అనే పక్షి శివుణ్ణి అనే గూడును ఆశ్రయిస్తే సరిపోతుందని చెప్పారు కదా పండితులు. అంచేత నాకు భక్తి కలిగింది అంటే ముందు ఆనందంగా ఉండాలి. ఏడుపు మొహాలు వేసుకుని గుళ్ళోకి వెళ్ళకూడదు. అసలు భక్తుడు అంటే ముందు ఏడుపు మొహం ఉండకూడదు. భగవంతుడిలాగే ఎప్పుడూ చిరునవ్వు ఉండాలి. దేవాలయాల్లో ఏ విగ్రహమైనా చూడండి, గణపతి లాంటి విగ్రహంలో ఏనుగు ముఖం కాబట్టి నీకు నవ్వో మరోటో కనపడకపోవచ్చు. రామచంద్రమూర్తి విగ్రహం ఎంత అందంగా ఉంటుందండి, ఏం నవ్వుతాడు ఆ మహానుభావుడు నిజంగా. పుంసామోహన రూపాయ వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. నిజానికి అలా నవ్వుతున్నాడు కదా, ఆయన్ని మించి ఎవరైనా కష్టాలు పడ్డారండి దేవతల్లో కానీ మానవుల్లో కానీ? ఒక క్షణం సుఖంగా ఉండనిచ్చారా పెద్ద మనిషిని? పట్టుమని 10 ఏళ్ళు సీతాదేవితో కాపురం చేయనిచ్చారా? ఆవిడ్ని కానీ ఈయన్ని కానీ. మరి రాముడు ఎప్పుడు చూసినా చిరునవ్వుతూ ఉంటాడు ఏమిటండి? మనకి సందేశం ఇస్తున్నాడు, వెర్రి వెధవా నాకే వచ్చారా నీకు రావడం ఏంటి, నేను నవ్వుతూ ఉండలేదా? అవన్నీ పాతవన్నీ గుర్తు చేసుకుంటావా? ఏమైనా తీపి కలలా? ఎందుకు అవన్నీ వదిలేయి, హాయిగా నవ్వుతూ ఉండు. అంచేత భక్తి పెరగాలంటే ముందు ఆనందంగా ఉండాలి. అంటే ఏం చేయాలి? నేను చెప్పింది సూత్రం 3 మాటలు. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, ఎప్పుడు పని అప్పుడే చేయాలి. 3వది చాలా ముఖ్యమైనది, ఎక్కడ విషయం అక్కడే వదిలేయాలి. అదే పెద్ద కష్టం. అది వదిలేయండి, మిగిలినవి 2 చాలా తేలిగ్గా అవుతాయి. అదే కష్టం. కానీ అది అవ్వాలంటే ముందు 2 చేయాలి.
ఎక్కడ వస్తువు అక్కడే ఉంటే ఖచ్చితంగా ఇలా ఇలా చేయి పెట్టగానే చీకట్లో కూడా దొరకాలి. ఇది దీని మళ్ళీ ఇక్కడ పెట్టామనుకో వెతుక్కుంటాం, తన్నెత్తాం, పడిపోతుంది, అక్కడ పడుతుంది. మనం అందరం ఇళ్లలో చేసే పని. చక్కగా ఎవరింటికైనా పెడితే కాఫీ ఇస్తారు, సగం తాగుతాం, సగం వదిలేస్తాం. పెద్ద నైవేద్యం మళ్ళీ ఇక్కడ ప్రసాదం ఎవరికో. ఆ సగం తీసుకెళ్ళి గ్లాస్ ఎక్కడ పెడతాడు, ఇక్కడ పెడతాడు సరిగ్గా. వీళ్ళు లేవగానే కుర్చీ జరుపుతాడు, నమ శివాయ, మొత్తం హాల్ అంతా మరకబడింది. మంచినీళ్ళు కానీ కాఫీ కానీ టీ కానీ ఇచ్చింది తాగేయాలి, పూర్తిగా ఆపకూడదు. ఏం చచ్చిపోతావా తాగితే, ఇప్పుడే అయితే తాగడం మానేయి. ఈ కాఫీ ఎవడో ఒక లోటా ఇవ్వరు కదండి. ఇప్పుడు బాగా టీ కప్పులు వచ్చాయి కదా, వాళ్ళు కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇంత కప్పులు, ఒక గుక్క, అరగుక్క. ఈ అరగుక్కలో మళ్ళీ పావు కుక్క వదిలిపెడతావు. ఏమనాలి నేను, తిక్క. తాగే పూర్తిగా, అందులో ఏమీ లేకుండా తాగి, అందులో మనకు మొహమా అన్నీ తాగేస్తూ ఏమనుకుంటారో మన గురించి. ఎంతసేపు బతుకంతా ఎవడో ఏదో అనుకుంటాడని. నేను ఎక్కడికైనా విందు భోజనానికి పెడితే నేను చేసేది ఒక్కపూటే భోజనం, రాత్రి ఎలాగూ భోజనం లేదు, 2 పళ్ళు. అందుకని మధ్యాహ్నం భోజనంలో నో మొహమాటం. ఎక్కడికి వెళ్ళినా సరే వాడు బూర్లు వడ్డించాడనుకో మనకి చాలా ఇష్టం. బూర్లు, పులిహార, బొబ్బట్లు, వాటి కోసం పుట్టాం, లేదా ప్రవచనాలు మనకెందుకు. వాడు బూర్లు పట్టుకొస్తే ఇలారా అని పెట్టి, ఇగో వాడు ఒకటేస్తాడు, ఒకటేసి ఇలా చూస్తాడు, ఇంకా వద్దా అంటే ఒకటే ఎక్కువ వాడి దృష్టిలో. పైగా ఇప్పుడు యజమానులు వడ్డించారు కదా, ఎవడో క్యాటరింగ్ వాడు ఉంటాడు, వాడికి మనం తినడం ఇష్టం ఉండదు. వాడికి అసలు వాళ్ళు ఎవరో ఆడవాళ్ళు మగవాళ్ళు వడ్డిస్తే వాళ్ళకి ఇష్టం ఉంటుంది, వీడికి ఏముంటుంది, ఏదో గొట్టంగో మొహం వాడును. ఒకటి అది కూడా గోళిక్కాయ ఉంటుంది, అది బూరో గోళిక్కాయ ఇంత ఉంటుంది, అది బూరా. నా బోటికాడికి అది ఏమంతుంది, అది వేస్తాడు. నేను ఇలా రా అని పళ్ళెం పెట్టి నేను అరడజు వేసుకుని పో, నాకుండాలి మొహమాటం, నీకుందేటే మొహమాటం అంటాను. మరి మళ్ళీ దొరకద్దా బూర్లు. కావలసింది మనకి నచ్చింది ఉన్నప్పుడు, అక్కడ అది రుచికరంగా ఉన్నప్పుడు తినాలి శుభ్రంగా. ఆహారం దగ్గర వ్యవహారం దగ్గర మొహమాటం పనికిరాదు. 10,000 అప్పు ఇచ్చామంటే తమ్ముడైనా సరే కాగితం రాయించుకోవాల్సిందే, చెల్లెలైనా సరే, నో మొహమాటం. రాసేరా అబ్బాయి, అన్నయ్య నా చేత కాగితం రాయించుకుంటావా, పర్వాలేదురా తమ్ముడు, నేను శాశ్వతం కాదు కదమ్మా, రేపు పొద్దున మీ వదిలికి నీకు తగదా రాకూడదు కదా, రాసి అనాలి. అని వాడిని అనకూడదు, శాశ్వతం కాదు అమ్మాయి అంత నేను పోతాను కదరా, నీకంటే ముందు పుట్టాను కదా, బాగుండదమ్మ రాసి. ఏమవుతుంది, లేకపోతే 10,000 కాదమ్మా, వాళ్ళు లక్షలు తీసుకుని ఎగ్గొట్టేస్తున్నారు. మనిషి పోగానే మొత్తం పోయినట్టే. ఆ వెనకాల ఆడది ఏమైపోవాలి, కుటుంబం ఏమైపోవాలి. జాగ్రత్త, వ్యవహారం దగ్గర మొహమాటం పనికిరాదు. తమ్ముడే పేకాటే అంటారు లెక్క, తెలుగులో సామెత. తమ్ముడే, డబ్బులే అడుగు, లేకపోతే ఇవ్వకో. ఇవ్వదలుచుకున్నావు విరాళం కింద ఇచ్చేయి, అప్పు కింద ఇవ్వకో, వదిలేసే ఆ విషయాన్ని, వదిలి మనసు. ఇప్పుడు నిశ్చింతగా ఉంటాం మనం. ఎక్కడ విషయం అక్కడ వదిలేయడం అంటే అది చేసి వదిలేయి. తీసిన వస్తువు ఎక్కడది అక్కడే పెట్టండి, సగం తలనొప్పి తగ్గిపోతుంది జీవితం అంతా. చాలామంది ఇళ్లలో పెద్దశ అనేది, ఏ వస్తువు అక్కడ పెట్టాలి. మంచినీళ్ళ బిందె మీద దువ్వెన ఉంటుంది, నమశివాయ, దానికి వెంట్రుకలు కూడా ఉంటాయి. అది మంచినీళ్ళ బిందె మీద పొరపాటున మూత తీస్తే ఏం లేదు, అక్కడికి వచ్చేసరికి ఫోన్ వచ్చింది, బాగున్నావా అని దువ్వెన ఎక్కడ పెట్టాము. ఈ వెంట్రుకలు ఎక్కడ పడ్డాయి, నీటిలో పడ్డాయి. అవి తాగిన వాడి పరిస్థితి ఏంటి. ఆ దువ్వెన ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేసి. అంత బిజీగా ఉన్నావా, అయితే అంత బిజీగా ఉంటే ఫోన్ ఎలా మాట్లాడుతున్నామండి. దానికి ఇష్టం, మనకి ఇష్టమైతే బిజీ ఏం లేదు ఇక్కడ. చిన్న విషయాల కింద కనపడతాయి, ఇవి జీవితంలో ప్రశాంతతనిస్తాయి. ఖచ్చితంగా ప్రయాణం చేస్తున్నామంటే నాకు 32 వస్తువుల పట్టిక ఉంటుంది, ఒక కార్డు మీద రాసి ఉంటుంది, 32 ఐటమ్స్ లెక్క. అందులో 18 అందులో సర్దేసి ఉంటాయి బ్యాగ్లో, అది ముందే సర్దేసి ఉంటాయి, ఆ బ్యాగ్ వేరే. అంతేగా రైలు అక్కడ బయలుదేరే ముందు ఇక్కడ కూర్చోవడం, అది ఎక్కడా ఇది ఎక్కడా అని వారిని అడిగితే వారి బిజీలో వారున్నారు, వారేమిస్తారు అక్కడ. అప్పుడు కొత్తగా పెట్టుకునే పంచే కండువా లాల్చి లాంటివి కంకణం లాంటివి పెట్టుకోవడం తప్పితే మిగిలినవి సగం సామాను అందులో సర్దేసి ఉంటాయి. తువ్వాలు ఉంటుంది, దుప్పటి ఉంటుంది, లేకపోతే ఎవడింటికో వెళ్ళి వాడు తువ్వాలు అనుకోవాడు, సర్వాంగాలు తుడిచిన తువ్వాలు మనకిస్తాడు. ఆ మాట చెప్పడు, ఇది మనం తుడుచుకోవాలి ఇక్కడ. ఎందుకు ఈ అనుమానం, మన తువ్వాలు మనం పట్టుకెడితే అయిపోయాయి, మన దుప్పటి మనం కప్పుకుంటే అయిపోయాయి. వాడు ఇచ్చాడు అనుకో దుప్పటి, ఎంతమంది కప్పుకున్నారో ఎన్ని రకాల వాడారో దాన్ని, అది మనకిస్తాడు ఇక్కడ. ఇక హోటల్లో ఇచ్చేవి మరీ దరిద్రంగా ఉంటాయి, ఎందుకు వచ్చిన గొడవ. ఇవి సర్దేసి ఉంటాయి, నో టెన్షన్. మా ఇంట్లో నాకు లెక్క, స్వదేశీ ప్రయాణం అయితే 15 గంట, విదేశీ ప్రయాణం అయితే అరగంట, అంతే లెక్క. అరగంట మించదు విదేశీ ప్రయాణం. మన బహ్రెయిన్ వెళ్ళొచ్చాం, అరగంట అంతే నేను సర్దింది, అరగంట. నువ్వు సర్దుకో 3 గంటలని చెప్పాను, నేను అరగంట సర్దాను.
అన్నీ లెక్క రాసేసి ఉన్నాయి అక్కడ. విదేశీ ప్రయాణానికి వేరే కాగితం ఉంటుంది, అందులో పాస్పోర్ట్ ఉండాలి కదా, వీసా ఉండాలి కదా. అక్కడ ఇదివరకు వెళ్ళాం, వాళ్ళ అడ్రస్లు ఉండాలి. ఎందుకంటే ఈ పిచ్చినవాడు ఏమైనా మాయ చేస్తే వాడిని పట్టుకుంటాం, పాతవాడిని. ఏమో మనకేం తెలుసు, వీడు మాయ చేస్తే వాడిని పట్టుకుంటాం. అయ్యో మీరు ఇక్కడ ఉన్నారా అని వాడు వస్తాడు. ఈ జాగ్రత్తలు పడాలంటే ముందు నుంచి ఉండాలి. ఇదే ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం, ఎప్పటి పని అప్పుడు చేయడం, ఇప్పుడు చేయాలో అప్పుడు చేసి నిశ్చింతగా ఉండవు. ఓ గంట ముందే చేసి. అన్నిటికంటే ముఖ్యమైంది, మనకి కష్టమైంది, ఎక్కడ విషయం అక్కడ వదిలేయాలి. దాని గురించి మళ్ళీ ఊరికే ప్రస్తావించద్దు. చేయాల్సింది ఏమైనా ఉంటే ప్రతిక్రియ, లేకపోతే వదిలేయ విషయం. అది ఆనందంగా ఉండాలంటే సాధనం. అలాంటి ఆనందంతో భక్తి అనే తీగని ముందు నీళ్లు పోయి హరపదాంభోజాలవాలోద్యత అంకురం, విత్తనం అంకురంగా మారాక పాదు చేస్తారు. పాదుని సంస్కృతంలో ఆలవాలం అంటారు. అందుకే ఆంధ్రదేశము కళలకు ఆలవాలము, కాకినాడ కళలకు కాణాచి అంటూ ఉంటారు. ఆలవాలం అంటే పాదు. మొక్కకి చిన్న పాదు చేసామనుకోండి, చుట్టూ చిన్న గట్టులా కడతారు. నువ్వు పోసిన నీళ్లు అక్కడ ఉంటాయి. ఆ పాదు చేయకపోతే మొత్తం దూరంగా వెళ్ళిపోతాయి, మొక్కకు అందం. భక్తి అనే మొక్క కూడా పెరగాలి, తీగ పెరగాలి అంటే భగవంతుని యొక్క పాదాలు చుట్టూ పాదు కట్టాలి. ఆ పాదాలనే పాదుగా మనం భావించాలి. అంటే తరచు పూజామందిరంలోకి వెళ్ళి పరమేశ్వరుని యొక్క విగ్రహాన్ని చూస్తూ ఉండాలి. ఖాళీ దొరికిందంటే అమ్మాయ్యా అని అక్కడికి వెళ్ళిపోయి కూర్చుని చూడాలి. పొద్దున్న ఒక అరగంట సేపు సరదాకి చేసే పని కాదు. పూజామందిరం అంటే మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి మందిరం అదే. నీకు సుఖం వచ్చినా అదే, కష్టం వచ్చినా అదే. సుఖం వచ్చింది, పరమేశ్వర ఇంత సుఖం నేను తట్టుకోలేనయ్యా, తట్టుకునే శక్తి ఇవ్వయ్యా అని అడగాలి. దుఃఖం వచ్చింది, ఇంత దుఃఖం నేను తట్టుకోలేనయ్యా, అంత పాపం నేను చెయ్యలేదయ్యా అని కాళ్ళొట్టుకోవాలి. రెండిటి నుంచి బయటపడేస్తాడు. సుఖ దుఃఖాల మధ్యలో తేడా లేదండి, దయచేసి ఆలోచించండి. అంత డిఫరెన్స్ ఏం లేదండి. దుఃఖంలో మనం మునిగిపోతాం, సుఖం మనల్ని ముంచేస్తుంది. మొత్తం మీద మునిగిపోవడం కామన్. సుఖంలో ఉన్నప్పుడు మనకి ఒళ్ళు తెలియదంటే సుఖం మనల్ని ముంచేసింది. దుఃఖం ఏం చేయింది, అది ముంచలేదు, మనమే మునిగిపోయాం. మొత్తం మీద అక్కడ గంగలో స్నానానికి వెళ్ళాక మనంతట మనం తలకాయ ముంచినా వెనకాల తల్లో తండ్రి ఉండి బలవంతంగా ముంచిన ఒకటేగా. ఎవరో ముంచినా నువ్వు మునిగినా ఒకటే. అంటే సుఖ దుఃఖాల్లో తేడా ఎక్కడుందండి? అజ్ఞానం. కానీ సుఖం మనల్ని ముంచేసింది, దుఃఖం మనల్ని ముంచేసింది. సుఖంలో మనం మునిగిపోయి ఏదైనా ఒకటే. దుఃఖమేనా అంతే, మనం మునిగిపోయాం, వదిలిపెట్టలేకపోతున్నాం. సుఖాన్ని వదిలిపెడతాం, దుఃఖాన్ని వదిలిపెట్టలేమండి. అది సమానం గుర్తొస్తుంది. అంటే మనం మునుగుతున్నాము. సుఖం ఏం చేసింది? అసలు మనకి ఏమీ తెలియనంత గర్వాన్ని ఇచ్చేసింది. అది ఇంత ఐశ్వర్యం, ఇంత వైభవం అని. అంటే అది నిన్ను ముంచేసింది. ఇందులో నువ్వు మునిగిపోయావు. అంచేత ముంచినా మునిగినా తలనొప్పి నీకే అయినప్పుడు, రొంప నీకే పట్టేటప్పుడు సుఖ దుఃఖాల్లో తేడా ఏముందండి? ఈ రెండూ సమానమే. అందుకే శివుడు అవన్నీ పట్టించుకోడు. ఆయనకి అనంతమైన ఐశ్వర్యం ఉంటే కుబేరుడికి ఇచ్చేశాడు, మేరు పర్వతం ఉంటే ఇంద్రుడికి ఇచ్చేశాడు, సుదర్శన చక్రం ఉంటే విష్ణుమూర్తికి ఇచ్చేశాడు. ఖాళీగా కాళ్ళు జాపుకుని కూర్చున్నాడు, బేఫికర్, అంతే. ఇంకా నాకేం అక్కర్లేదు బో. ఆ శివతత్వాన్ని అర్థం చేసుకుంటే మనము అలాగే ఉంటాము. ఆనందమృతపూరిత హరపదాంభోజాలవాలోద్యత. అప్పుడు విత్తనం అంకురంగా మారింది, తీగ కొంచెం సాగింది. సాగగానే దానికి ఏం కావాలో తెలుసా? ఉపఘ్నం కావాలి. కొంచెం ఎదిగాక సమున్నేయం కావాలి, ఇంకొంచెం ఎదిగాక కాయమానం కావాలి. ఈ మూడు అక్కడ కల్పిస్తున్నారు శంకరాచార్య. ఉపఘ్నం అంటే తీగ ఇలా అంకురం, రెండు ఆకులు వచ్చిన తర్వాత అది తీగగా మారాక ఆ తీగ ఇలా ముందుకు వెళుతూ ఉంటే ఒక పాకుడు కంప, ఏదైనా ముళ్ళ కంప కావచ్చు, పొద కావచ్చు, ఏదైనా పొద అలాంటిది ఏదైనా ఉంటే కాస్త లేతగా దానికి అల్లుకుంటుంది, లేదా అక్కడే ఆగిపోతుంది. అటువంటి ప్రాకుడు కంప ఏమిటంటే స్థైర్య ఉపఘ్నం, స్థిరంగా ఉండాలి భక్తి. చాలామందికి భక్తి కలుగుతుంది, అది స్థిరంగా ఉండదు. మళ్ళీ ఎవరో వచ్చి లౌకిక విషయాలు మాట్లాడగానే పారాయణ పుస్తకం అక్కడ పెట్టేసి ఇందులో పడిపోతారు. కాసేపు కష్టసుఖాలు చెప్పుకున్నాం, యథవ కష్ట సుఖాల జన్మలు చెప్పుకున్న తెమలు ఇవి. పోనీ ఇంత చెప్పుకున్నాక తీరేదేమన్నా ఉందా? 3 గంటలు సొల్లు సోది మాట్లాడుకుని. ఇక్కడ సొదా సోది అంటారు, 2 మాటలు ఉంటాయి. సొదా సోది తేడా ఉందండి. సొదా అంటే గడిచిన విషయాలు మాట్లాడుకోవడం, సోది అంటే ఉన్నదాన్ని సాగదీయడం. కొంతమంది మాట్లాడుతుంటే మీరు గమనించండి, ఏమీ ఉండదు, పిష్టపేషణం, పిసికిందే పిసుకుతూ ఉంటారు. అలాగా ఏమి లేదు అందులో విషయం అసలు. అదే సోది, సాగదీస్తాడు ఊరికేలాగా.
2 ముక్కల్లో చెప్పచ్చు కదా. అది సోది. సోది చెప్పేవాళ్ళని కూడా మీరు గమనించండి. పిల్లలు లేని వాళ్ళ దగ్గరకు వచ్చి బిడ్డ అంటే కడుపు చూపుదో, తాళి బొట్టంటే మోము చూపుదో, అది చూపుదో, ఇది చూపుదో అంటూ ఉంటే ఈవిడ ఏం చేస్తుంది? అమాయకంగా ఓ అంటుంది. కనిపెట్టేసింది. పిల్లలు లేరండి. మనమే ఇచ్చాం వాళ్ళకి. అదేం పెద్ద దివ్యజ్ఞానం ఏం లేదు వాళ్ళకి. మొగుడితో గొడవ వచ్చి సోది చెప్పించుకుందనుకో, బొట్టంటే తాళి బొట్టు చూపుదో అంటే ఈవిడ ఇక్కడ చెయ్యట్టేసుకుంటూ వెంటనే అలా అయిపోయింది. అమ్మాయి ఏం చేస్తా అయిపోయింది. అది గ్రహించేసింది. దీనికోసం సోది చెప్పేది ఏం చేస్తుంది? దాని తెలివితేట దాని కొన కూడా సాగతీస్తుంది. యోకారం బెజవాడ కనక దుర్గమ్మ పలుపు, కాశీ విశాలాక్ష పలుకు, కంచి కామాక్ష పలుకు. ఇదంతా ఎందుకంటే టైం గ్యాప్. ఎంతమందిలో ఎవడో పలకడు. వాడు ఆయనే పలకడు. దీనికి వీళ్ళెవరు పలుకుతారు? ఈ పలకడం ఎందుకంటే నీ ఫీలింగ్స్ గమనించడానికి. వాళ్ళు ఎంత సైకాలజిస్టో గమనించండి. సోది చెప్పేవాళ్ళు గొప్ప సైకాలజీ పట్టేస్తారు వాళ్ళు. ఆ చుట్టూ తిరిగే పిల్లలు ఇంట్లో ఇటు ఇటు చూసేస్తారు. 4 గదులు. ఎవడో ఇక్కడ ఉచ్చబోసిన వాసన రావట్లేదంటే పిల్లలు లేరు అంతే. పిల్లలు అనగానే అందంటే పిల్లలు లేరు లెక్క. ఇంత తెలివితేటలు. దానికి బీటెక్ ఎంటెక్ వాళ్ళు ఏమి సరిపోతారండి వాళ్ళ ముందు. అసలు బతుకు తెరువు. నీకు బతుకు తెరువు నేర్పంది చదువు కాదు. వాళ్ళు బతుకు తెరువు. వాళ్ళు ఈ మాటల్లో పడేసిమని 3 దేవతల పేర్లు చెప్పేలోగా మన హిస్టరీ మనమే చెప్పేస్తాం అక్కడ. అప్పుడు చెప్తారు వాళ్ళు. షేర్ బియ్యం పట్టుకుపోతారు. ఇది సోది. సొద అంటే గడిచిన దాన్ని మాట్లాడడం. అందుకే సొద అంటే తెలుగులో చితి. శవాన్ని కాల్చే చితిని తెలుగులో సొద అంటారు. అంటే చితి అంటే ఏమిటి? చనిపోయాడు కదా. చనిపోయిన మనిషి గురించి ఇంకేం మాట్లాడుతూ అయిపోయిన తర్వాత గడిచిన విషయాలు మళ్ళీ చర్చించుకోవడం సొద. ఉన్న విషయాన్ని సాగదీయడం సోది. ఈ రెండే మన జీవితంలో ఎక్కువ సమయం అనే పాడు చేస్తున్నాయి. మనం మాట్లాడుతున్న ఏ విషయమైనా సరే సొదైనా అవుతుంది, సోదైనా అవుతుంది. దాని గురించి సాగదీయాల్సిన పని లేదు. ఇంకా తలనొప్పిగా ఉంది, పడుకుంటే పడుకో, కాఫీ తాగితే తాగు, లేదా డాక్టర్ దగ్గరికి పో. అంతేగాని తలనొప్పి గురించి గూగుల్ మ్యాప్లో పెడతావా? బుద్ధి ఉందా అసలు నీకు? వాడు 100 బెళ్ళలు చెబుతాడు అక్కడ. వాడు తలకాయ లేదు వాడికి, అందుకే చెప్తాడు. నీకు తలకాయ ఉంది. ఈ ఉన్న డాక్టర్ పనికి రాకుండా పోతాడు ఇక్కడ. మళ్ళీ గూగుల్లో ఒక డాక్టరు మొత్తం బుర్రపాడైంది. ఇంత చేసింది 5 నిమిషాలు తలనొప్పి. కాసేపు పడుకుంటే పోతుంది. ఇష్టమైన కాఫీ తాగితే పోతుంది. ఇష్టమైన పుస్తకం చదివితే పోతుంది. టీవీలో ఇష్టమైనటువంటి కథ సీరియల్ ఏదైనా చూస్తే పోతుంది. మనకి ఇష్టమైన పని చేస్తే తలనొప్పి ఉండదు. ఇష్టమైన మనిషితో మాట్లాడినా పోతుంది. అయిపోయాయి. దానికి డబ్బులు ఎందుకు? వైద్యం ఎందుకు? ఇది స్థైర్యం అంటే. భక్తిని నిలబెట్టుకోవాలంటే ఈ సొద మానేయాలి. భగవంతుడి గురించే మాట్లాడు, లేకపోతే వెళ్ళిపో. స్థైర్య ఉపగ్రహం అంటే ఆ పాకుడు కంప దొరకాలంటే స్థిరంగా ఉండాలి భక్తి. అప్పుడు కొంచెం ముందుకు వెడుతుంది. అప్పుడేగా స్థైర్యోపగ్రముపేత్య భక్తి లతిక శాఖోపశాఖాన్విత. అప్పుడు భక్తి అనే తీగ కొమ్మలుగా రెమ్మలుగా వృద్ధి చెందుతుంది. అప్పుడు దానికి ఏమిటి? అంత మాత్రం సరిపోలేదు. ఆ తీగ కొమ్మలను పట్టుకుంది కదా, అక్కడి నుంచి పైకి వెళ్ళాలి కదా. ఉచ్చైర్మానసమకాయమాన పటలీం ఆక్రమ్య నిష్కల్మష. మనస్సు అనే పందిరిలో దాన్ని స్థిరంగా ఉంచాలి. కాయమానం అంటే పందిరి, సమున్నేయం అంటే పందిరి గుంజ. లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమా. లలితా సహస్రంలో మాట. అమ్మవారి యొక్క నడుము ఏమిటంటే పందిరి గుంజ లాంటిది. సమున్నేయ మధ్యమ లక్ష్య రోమలతాధారత. ఈ మధ్యలో ఉండే నూగారు సన్నన వెంట్రుకల సమూహం అనేది లత అయితే, ఆ లత పాకడానికి అవసరమైన పందిరి గుంజ ఆవిడ నడుముట. వ్యాస మహర్షి వర్ణిస్తాడు. లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమ. అలాంటి సమున్నేయం దొరికింది. తర్వాత పందిరి గుంజం, పందిరి ఉండాలి. ఆ పందిరిని కాయమానం అంటారు. దాన్ని ఇక్కడ చెబుతున్నారు శంకరాచార్య. ఉచ్చైర్మానసకాయమాన పటలీం ఆక్రమ్య నిష్కల్మష. మన మనస్సు అనే పందిరి మీదకి పాకేలా చెయ్యాలి భక్తిని. అంతిమంగా భక్తి ఉండవలసింది మనస్సులో తప్ప కాళ్ళల్లోనూ, వేళ్లల్లోనూ, పూజల్లోనూ, ఆకుల్లోనూ, పుష్కరాల్లోనూ కాదు. నీ మనస్సులో భక్తి లేనప్పుడు నువ్వు బయట ఎన్ని పూజలు చేసినా ఒకటే. అందుకే అంతిమమైన పందిరి ఏది? తీగ. పైగా పందిరి తీగ పాకడానికి పెద్ద అవకాశం, అంతే కదా. పాకుడు కంప ఉంటే అంత అవకాశం లేదు. పందిరి గుంజ ఉన్నా అంత అవకాశం లేదు. పందిరి మీదకి పాకింది అనుకోండి, ఇక దాన్ని ఎవడో పట్టుకోలేడు, మొత్తం అల్లుకుపోతుంది. అది పందిరి ఎంత ఉంటే అంత.
మన మనస్సులో కనుక భక్తి స్థిరంగా ఉంటే అది మొత్తం జీవితంలో అల్లేసుకుంటుంది. ఉచ్చైర్మానసకాయమాన పటలీం ఆక్రమ్య నిష్కల్మష, అప్పుడు ఆ మనస్సు నిష్కల్మషంగా ఉంటుంది. ఎవరితోనూ తగాదా పెట్టుకోవాలని అనిపించదు. ఎవరైనా వచ్చి మన దగ్గర మూడో వ్యక్తిని నిందించిన పోలేండి, వాళ్ళ కర్మ వాళ్ళది, వాళ్ళని వదిలేయండి, మనకి ఎందుకండి అని వదిలేస్తాం. ఇదే నిష్కల్మష. లేకపోతే దాన్ని పెద్ద పట్టించుకొని ఇంకా వాళ్ళు మన అన్న మాటలేవో 4 జోడించి ఈయన కలిసి ఇద్దరు కలిసి పెద్ద రాజకీయం చేస్తారు. ఇక్కడ ఎప్పుడు ఇద్దరు వ్యక్తులు మీరు ఖాళీగా ఉండి మాట్లాడుకుంటున్నా గమనించండి, వీళ్ళిద్దరే గొప్పవాళ్ళు, ప్రపంచం అంతా దుర్మార్గం. మళ్ళీ పొరపాటున ఇద్దరు వ్యక్తుల్లో ఒక ఆవిడ బయటికి వెళ్ళి ఇంకొక ఆవిడ వచ్చిందనుకో, ఈ వెళ్ళిన ఆవిడని వచ్చిన ఆవిడ దగ్గర తిడతారు. దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. ఇంతవరకు నీ దగ్గర కూర్చున్నప్పుడు ఆవిడ మంచిదైందా, బయటికి వెళ్ళి ఇంకొక ఆవిడ రాగానే ఇప్పుడు ఉన్న ఆవిడ ఉందే, అబ్బో పెద్ద దినకంత్రి, అయితే గంట ఎందుకు మాట్లాడావు? ఇదే మనం జీవితాన్ని మొత్తం చెడగొడుతున్నదంతా ఇదే. ఎవడు కాస్త ఆత్మీయంగా మాట్లాడితే వాడల్లా గొప్పవాడు. వీడు ఏదైనా కొంచెం మనకు సలహా ఇచ్చాడు అనుకోండి, మంచి సలహా, పనికిరాడు, నువ్వు నాకు సలహా ఇస్తావా? మంచి సలహా ఎవరిస్తే చెప్పే ఉందండి. మంచి మాట చిన్నవాళ్ళు చిన్న పిల్లాడు చెప్పినా చిలక చెప్పినా వినమన్నారు. నువ్వెవరు నాకు చెప్పడా, ఎందుకంటే చెప్పాల్సి వచ్చింది చెప్పారు విను, లేకపోతే పోనీ వినయంగా ఊరుకో, సర్లే నువ్వు పాటించకు, ధిక్కరించాల్సిన పనే ఉంది. దానివల్ల నష్టపోతున్నాం. భక్తి అక్కడ దెబ్బతింటుంది. ఆక్రమ్య నిష్కల్మష, మనస్సు నిష్కల్మషం కాబట్టి అప్పుడు ఆ భక్తి ఏం చేస్తుంది తెలుసా? నిత్యాభీష్ట ఫలప్రద, నువ్వు ఏం కోరితే అది ఇస్తుంది. భక్తి ప్రియా, భక్తి గమ్యా, భక్తి వశ్యా భయాపక, అమ్మవారు భక్తికి లొంగుతుంది. భక్తికి ఆవిడ గమ్యం, భక్తి అంటే ఆవిడ ఇష్టం, భక్తుడికి భయ లేకుండా ఆవిడ చేస్తుంది. నిత్యాభీష్ట ఫలప్రదను, ఏ కోరిక కోరినా ఇస్తుంది. ఏ కోరిక కోరకుండా జీవితమే నీ చేతిలో పెట్టానన్నమాట, మొత్తం టేకింగ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్, కంప్లీట్, పూర్తిగా నాదే బాధ్యత అన్నీ వదిలేయి, కనిపించి వెళ్ళిపో, గుళ్ళోకి వచ్చి ఆశ్రయించుకుని వెళ్ళిపో, నీ సంగతి నేను చూసుకుంటా సార్లే. ఒక గురువు బాధ్యత వహిస్తే ఎలా శిష్యుడు జీవితానికి బాధ్యత వహిస్తాడో, అమ్మవారు అలా సామాన్యమైన గురువే అలా ఉంటే జగద్గురువు సంగతి చెప్పాలా? అందుకని ఆ జీవితానికి మొత్తం బాధ్యత వహించాలి. కానీ దాన్ని సత్కర్మ సంవర్ధిత, నేను భక్తుడిని కదా అని బ్లాక్ మార్కెట్ వేషాలు వేయద్దు, స్మగ్లింగులు చేయొద్దు, ఇష్టం వచ్చిన మోసాలన్నీ చేసి నేను భక్తుడినండి, నేను గుడి కట్టానండి, నువ్వు గుడి ఎక్కడి నుంచి కట్టావని అడుగుతుంది అమ్మవారు. ఆ డబ్బు ఎక్కడది? అది బ్లాక్ మనీయా వైట్ మనీయా, దానికి అంత ట్యాక్స్ కట్టావు అని అడుగుతుంది ఖచ్చితంగా. గుళ్ళు కట్టినంత మాత్రాన పాపాలు పోవు, ఎంతమందికి దానాలు ఇచ్చినా పాపాలు పోవు. కానీ ఇవన్నీ ఉంటాయి. ఎందుకో తెలుసా? వచ్చే జన్మ కాస్త మంచి జన్మ వస్తుంది తప్పితే ఈ చేసిన పాపాలన్నీ అనుభవించాల్సిందే. ఎప్పుడూ పాపంలోంచి పుణ్యాన్ని కానీ పుణ్యంలోంచి పాపాన్ని కానీ తీసేయడం ధర్మశాస్త్రం మొత్తం మీద లేదు. ఏ సంచికి ఆ సంచే, రెండు అనుభవించాల్సిందే. నువ్వు క్షేత్రాన్ని, అది పుణ్యం. ఇక్కడికంటే ఇంకో మంచి జన్మ ఏదైనా వస్తుంది. కాస్త చదువుకున్న కుటుంబంలో పుడతావు, ఐశ్వర్యం ఉన్న కుటుంబంలో పుడతావు, ఆరోగ్యం ఉన్న కుటుంబంలో పుడతావు. నీ బతుకును మళ్ళీ బాగు చేసుకుంటావా పాడు చేసుకుంటావా నీ ఇష్టం. చదువు ఐశ్వర్యం ఉన్నంత మాత్రాన బాగుంటారని ఏం లేదు ఇక్కడ, అది మళ్ళీ నీ ఇష్టం. ఉత్తమ జన్మ రావచ్చు పుణ్యకార్యాలు చేస్తే, కానీ చేసిన పాపాలు పుణ్యకార్యాల వల్ల పోవు. ఇది స్థిరమైన సిద్ధాంతం. నాభుక్తం క్షీయతే కర్మకల్ప కోటి శతైరపి, రామాయణంలో చెప్పిన మాట. చేసిన వాడు కానీ వాడెవరికైనా దానం ఇస్తే వాడు కానీ అనుభవించకుండా పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ కోటి కల్పాలకు కూడా పోదు. అది మనం అనుభవించి తీరాల్సిందే. అనుభవించాలంటే సత్కర్మ సంవర్ధిత. పూర్వం ఏం చేసామో మనకు తెలియదు, వచ్చే జన్మ ఏమిటో మనకి తెలియదు. ఈ జన్మ మన చేతుల్లో ఉంది. ఇప్పుడు మంచి పనులు చేసుకోవచ్చు కదా, వద్దని ఎవరు చెప్పారు నీకు? అవి చెయ్యాలంటే పరమేశ్వరుని నమ్ముకోవడం ఒకటే.